శ్రీమతే రామానుజాయ నమః. మన ధార్మిక బంధువులందరికీ సుస్వాగతం. యూజువల్ గా స్పిరిచువాలిటీ అనేటప్పుడు పాసురాలు చదివేది, స్తోత్రాలు చెప్పేది, పూజ విధానాలు చేసేది, గోష్ఠిలో వెళ్ళేది, తీర్థ ప్రసాదాలు తీసుకునేది, ఇంకా పెరుమాళ్ ఒక ఉత్సవాలు ఏమన్నా ఉంటే అది పాల్గొనేది, తర్వాత హోమాలు ఇంకా విధానాలు ఏమన్నా చెప్తే అదన్నీ వెళ్ళి అదన కూడా మనం ఉండేది, తర్వాత ఇంట్లో తిరువారాధనాది ఈ పూజలన్నీ చేసేది. ఇదన్నీ స్పిరిచువాలిటీయా అంటే కరెక్ట్, ఇదే స్పిరిచువాలిటీ. బట్ దీని ముందుగా మనకి ఇంకా ఎంతో స్టెప్స్ ఉన్నాయి అక్కడ. ఆ స్టెప్స్ లో మనం చాలా అద్భుతంగా తయారైతే అప్పుడు మన లైఫ్ కూడా చాలా బాగా ఉండేదానికి ప్రయోజనం అవుతుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ హోలిస్టిక్ స్టడీ ఆఫ్ ద బాడీ, మైండ్, బ్రెయిన్ అండ్ ద సోల్. ఈ శరీరం ఉంది, శరీరం బట్టే మనం చేసే ధర్మాలన్నీ చేయగల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ నో about my shariram, what, how, anything. Even I wish to achieve the moksham, so to achieve the moksham I should practice with this shariram only. To lead a happy life you need a better shariram. So to achieve the path of dharma, to achieve the path of artha, to achieve the goal of kama, to achieve the goal of moksha, ఈ నాలుగు కూడా మనకి శరీరం ముఖ్యమే. అందుకోసమే చెప్పారు శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఓకే, ఐఎమ్ కీపింగ్ మై బాడీ వెరీ ఫిట్. మనసు శాంతంగా లేకుండా ఉండేటప్పుడు ఈ శరీరం పెట్టుకొని ఎట్లా ఉపయోగించేది, వాడించేది అని తెలియకుండా ఉంటున్నాం. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు నో హౌ ద బాడీ, మైండ్, ద బ్రెయిన్ అండ్ ద సోల్, ఆల్ ద ఫోర్ థింగ్స్ షుడ్ బి ఎఫెక్టివ్లీ యూస్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. హౌ టు లీడ్ ఎ బెటర్ లైఫ్ విత్ దిస్. శాస్త్రం అనేది దీనికోసమే వచ్చింది. ఎక్కువ చాలా అద్భుతమైన మార్గాలు మనకి తెలియజేసే దానికోసం శాస్త్రం వచ్చింది అద్భుతంగా. ఇట్ డజంట్ స్పీక్ జస్ట్ అబౌట్ ద మోక్ష, శ్రీ వైకుంఠ, ఇట్ డస్ నరక, స్వర్గ, పాప, పుణ్య అలా కాకుండా ఈ శరీరం, ఈ మనసు, ఈ బుద్ధి ఇదన్నీ కూడా ఎట్లా మీకు మంచిది చేసేదానికి, ఎట్లా చాలా బాగా పెట్టేదానికి ఉపయోగపడుతుంది. హౌ టు అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద సోల్. ఇదన్నీ చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేసిన వాడికి మాత్రమే ఈ ఆత్మ దాటి ఉండే పరమాత్మ దగ్గర వెళ్ళేదానికి అవుతుంది. అప్పుడు ఈ బికమ్స్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పిరిచువాలిటీ. ప్యూర్లీ హీ గెట్స్ ఇన్ టు ద డివోషన్. అడ్వరాచార్యులందరూ చూసేటప్పుడు కూడా మనకి ఇదన్నీ చాలా అద్భుతంగా కంట్రోల్ చేసుకున్నారు. ఇదన్నీ చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేసిన వాడికి మాత్రమే ఈ ఆత్మ దాటి ఉండే పరమాత్మ దగ్గర వెళ్ళేదానికి అవుతుంది. అప్పుడు ఈ బికమ్స్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పిరిచువాలిటీ. ప్యూర్లీ హీ గెట్స్ ఇన్ టు ద డివోషన్. ఫస్ట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. సామాన్యం అతిదైవతం అంటుంది శాస్త్రం, పొదు నిండ్ర పొన్నం కడలు. సో ఎవరైనా కూడా ఉండేవాడికి కూడా వాళ్ళకి మంచి మార్గం చూపించేదానికి, చాలా అద్భుతమైన విషయాలు చెప్పేదానికి మనకి శాస్త్రం ఉపయోగపడింది. ఇదన్నీ కూడా మనకి శాస్త్రంలో చాలా చక్కటిగా చెప్పబడింది. అద్భుతంగా చెప్తున్నారు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నానృతం సత్. అది అక్కడ చెప్పేది ఇక్కడ ఎట్లా చెప్తున్నారంటే, సత్యం మాట్లాడాలంటే ప్రియంగా చెప్పేదానికి ప్రయత్నం చేయి. సో ఇదన్నీ కూడా మనం ప్రాక్టీస్ గా తీసుకొని వచ్చేటప్పుడు మనకి ఏముంటుంది అంటే, మన మనసు శాంతమైపోతుంది. శాంతి అనేదే ముఖ్యమైన మార్గం భగవంతుడు ఒక దర్శనం చేసేదాన్ని. హౌ టు మేక్ అవర్ సెల్ఫ్ ఫిట్, హౌ టు లీడ్ ఎ బెటర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఫస్ట్ ఈ లోకంలో, ఈ ప్రపంచంలో శాస్త్ర క్రమంగా ఉండేది. శాస్త్రం అంటే చెప్పినదన్నీ కూడా సైన్స్. శాస్త్రం చెప్పబడిన విషయంలో ఒక్క విషయం కూడా ఇట్స్ నాట్ అన్సైంటిఫిక్. ఎవ్రీథింగ్ ఇస్ సైంటిఫిక్. నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ప్రూవ్డ్. ఎంతో విషయాలు చెప్తారు. డోంట్ కీప్ యువర్ హెడ్ ఇన్ నార్త్ అండ్ స్లీప్ అంటారు శాస్త్రంలో. ఉత్తర దిక్కులో తల పెట్టుకొని నిద్రపోయకూడదు అంటారు. శాస్త్రం ఇప్పుడు చెప్పిన విషయం సైన్స్ అవును అంటుంది, కరెక్ట్. మోర్ అండ్ మోర్ మ్యాగ్నెటిక్ వేవ్స్ అక్కడ. ఇట్ విల్ అఫెక్ట్ యువర్ బ్రెయిన్ అంటున్నారు. ఆగార నియతిలు చాలా అద్భుతంగా చెప్పబడింది అక్కడ. చిన్న చిన్న విషయాలు, ముద్రాలు, హౌ టు బ్రింగ్ ఇమీడియట్ ప్రాణశక్తి టు అస్. సో హౌ టు కంట్రోల్ అవర్ బ్రీత్. సో ఇట్ ఎనేబుల్స్ అస్ టు కంట్రోల్ అవర్ మైండ్. జస్ట్ బై కంట్రోలింగ్ ద బ్రీత్ we could control our mind so easily. Through that we could make our body very fit. సో ఇదన్నీ మనకి శాస్త్రంలో చాలా అద్భుతంగా తెలియజేసిన విషయాల్లో ఒక అద్భుతమైన